వేటూరి సాహితీ పురస్కారం పొందడం నాకు దక్కిన అదృష్టమని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు. వేటూరి సాహితీ పీఠం శ్రీ ప్రకాష్ కల్చర్ అసోసియేషన్ లా ఆధ్వర్యంలో సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. వేటూరి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వేటూరి సాహితీ పీఠం శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేటూరి సాహితీ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని జాతీయ అవార్డు గ్రహీత సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రచయిత అశోక్ తేజ మాట్లాడుతూ వేటూరి సాహితీ పురస్కారం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానంటూ ఆనందం వ్యక్తం చేశారు. 14వ వేటూరి కవితా పురస్కార ప్రదానానికి తనను ఎన్నుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేటూరి మన మధ్యలో లేకపోయినప్పటికీ పాటల రూపంలో నిరంతరం బ్రతికే ఉంటారని తెలిపారు. కౌరి ఉన్నంతకాలం తెలుగు భాష వైభవం తగ్గదని పేర్కొన్నారు. తనకు ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. తుని పాయక్రోపేట ప్రాంతాలకు చెందిన ప్రముఖులు ఈ సందర్భంగా అశోక్ తేజను సాహితీ పుస్తకాలతో ఘనంగా సత్కరించారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ సుద్దాల అశోక్ తేజ ఈ పురస్కారాన్ని అందుకోవడానికి 100% అర్హులని తెలిపారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ వేటూరి సాహితీ పీఠం ద్వారా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తాము వేటూరికి ఇచ్చే ఉత్తమ నివాళిగా భావిస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు జక్కా సూర్యనారాయణ, కార్యదర్శి కేఆర్జే శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేటూరి గారితో పాటలు రాయించుకున్నటువంటి గొప్ప అనుభవం ఉంది కాబట్టి ఏదైనా రాయండి అని అననటువంటి అతి తక్కువ మంది దర్శకులలో శేఖర్ కమ్ముల గారు ఒకరు. నేను ఒక ప్రయోగం చేశాను. కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా చెక్కల గిల్గిల్, దండల్ లేకున్నా చెక్కల ఉంటేనే ఉండాలి, కానీ నేను లేకున్నాను మొదలెట్టా. అదొక ప్రత్యేకమైనటువంటి వాక్య నిర్మాణం. లేకున్నా చెక్కల గిల్గిల్, నవ్వితే రాలవు ముత్యాల్, అవి నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో తమ్మల పాకుల్, లేకున్నా సున్నం కాసుల్, మునిపంటితో నొక్కిత పెదవు ఎర్రగా అయితది రామన దిల్. చురియా అంటే కత్తి, కాటుగా పెట్టిన కత్తి. ఇది అర్థం కాదని అంటాడేమో నా దిగులు. చురియా ఇది సుర్మా పెట్టిన చురియా. చిడియా అంటే పిట్ట. చిడియా ఇది చిక్కని చిడియా. ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు మొదటిసారి అర్ధాంగిని కూతండమే, తల్లిదండ్రులను వదిలిపెట్టి అన్నదమ్ముల విడిచివేసి తాళి కట్టిన వాని చిటికెన వేలుతోనే నడిచి వచ్చి అత్తమామకు వాడపడుచుకు అందరికి నువ్వు వండి పెట్టి గిన్నెలున్నదే ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టు చేసి నిండని నీ కడుపు సగము నీళ్లతోనే నింపినావు, ఆలు నీకు దండమే. బతుకు ముళ్ళా బాట వేల వేల వందనాలమ్మా, సాలేటి వానకెత్తుళ్ళింత. సార్ ఒక మాట అన్నారు శర్మ గారు, శేఖర్ గారు సినిమాలు చూస్తే వాన పడ్డప్పుడు వచ్చేటువంటి మట్టి పరిమళం లాగా ఉంటుంది. గ్రేట్ సెయింగ్ సార్, గ్రేట్ సెయింగ్, సూటబుల్ సార్. మీకు అది చాలా హ్యాపీగా ఉంటుంది సార్. సాలేటి వానకెత్తుళ్ళింత, ఇంకా సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనువాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో బొక్కల్లో రెక్కల్లో నువ్వు చక్కగా మోసేవు మొక్కల్లో, పర్వమొచ్చి చేను వంగే పైరు కాపు నేను పొంగే, పంట బిడ్డను రైతు బండి కెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మా.
మీరు వరి కోసిన తర్వాత వరిని మొత్తం కోసి వస్తుంది, పగుళ్ళు వస్తుంది. బిడ్డకు పెళ్లి చేసి సో ఆయన వస్తున్నారంటే ఇంకా పరిగెత్తు రావాలి, కానీ వేటూరి గారి పేరు చెప్తే వచ్చేస్తాను డెఫినెట్గా. సో అండ్ మీరు వేటూరి గారి ఫంక్షన్ అంటే నాకు అది మా సొంత ఫంక్షన్ లానే. మీరు కంగ్రాచులేషన్స్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ప్రకాష్ గారు కానీ మీ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేసిన మీ స్కూల్స్ కానీ మీరు నాకు చూపించారు. మీరు టూర్ ఇచ్చారు కదా, దాంట్లో మీ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ ఏదో డబ్బుల కోసం లేకపోతే ఏదో చేస్తున్నాం అని ప్రతిష్ట కోసం సంథింగ్ పెద్ద ఆర్గనైజేషన్ ఉందని చెప్పుకోవడానికి కాదు, ఒక చిన్న పర్పస్ తోటి ట్రిమెండస్గా ఒక వేరే యాంగిల్ తోటి వాళ్ళ పిల్లలు జస్ట్ చదువులే కాదు వేరే అన్నీ ఉండాలి అని మీ సాహిత్య అభిలాష వాళ్ళకి కొంచెం రబ్ అవుతుందని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. అంటే ఇట్స్ రేరిటీ దీస్ డేస్. కనిపించలేదు మనకి, చాలా స్కూల్స్కి వెళ్తున్నాయి కానీ ఇలాంటివి కనిపించలేదు. మీరు కంటిన్యూ చేయండి సార్, చాలా 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 మంచి విషయం. అండ్ అందులో వేటూరి గారికి వేయడం ఇంకా అది నా పర్సనల్, సో ఇంకా దాని గురించి చెప్పగలరు బేసిక్గా. సో అండ్ శర్మ గారి నేను కలిసాం వేటూరి గారి ఇంట్లో అంటే సడన్ గుర్తొచ్చింది నాకు. ఆ రోజు అనుకున్నాను సార్ మీరు ఆయన తమ్ముడేమో అనుకున్నాను నేను సార్, దగ్గర పోలిక ఉంటాయి సార్. ఇందాక ఆయన కూడా అన్నారు. గొప్ప ఫంక్షన్ సార్, గొప్ప ఇనిషియేటివ్ ఆయన బర్త్డేకి నేను రావడం. అండ్ సుద్దా అశోక్ గురించి గారు అంటే కంగ్రాచులేషన్స్ అని. మీరు అంటే ఈ అవార్డుకి అర్హులు అనేదానికి అంటే మీకే అవార్డుకి అందం మీకు రావడం. మీలో ఆయనలో ఒక జానపదం ఉంటుంది, ఒక విప్లవం ఉంటుంది, ఒక రొమాన్స్ ఉంటుంది. అంటే వేటూరు సాహితీ సమితి అలాగే శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వేటూరు సోమనాథ్ జయంతి ఉత్సవాలు తునిలో జరగడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ఈసారి 14వ పురస్కారం సుద్దాల అశోక్ గారికి జరిగింది. దానికి ఆత్మీయ అతిథిగా శేఖర్ కమల్ గారు రావడం, శేఖర్ కమల్ గారికి వేటూరి గారు అంటే ఎంతో అభిమానం. ఆయన ప్రత్యేకంగా దానికోసం ఇక్కడ ఒంట్లో బాగోకపోయినా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన ఆత్మీయంగా పలకరించి మాట్లాడడం చాలా ఉత్సాహంగా కలిగించింది. అదేవిధంగా శర్మ గారు గత 14 ఏళ్ళుగా ఎంతోమంది తునికి పరిచయం చేయడం, ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. వేటూరి గారి పట్ల తుని ఆయన మనసుకి రాజధానిగా అభివర్ణించారు సుద్దాల అశోక్ గారు. ఈ రసజ్ఞత మరింత ముందుకు వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.